అసలు మనుషులకు కొడుకులు ఎందుకు పుడతారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇద్దరు అమ్మాయిలు అయిపోయిన తర్వాత నాకు వంశోద్ధారకుడు రావాలి, నా వంశం ముందుకెళ్ళాలి అని చెప్పి కొడుకుని కంటాడు. కానీ అదే ఇద్దరు అబ్బాయిల తర్వాత అమ్మాయిని ఎవరైనా కంటారా? అసలు కనరు. ఎందుకంటే అబ్బాయికి ఉన్న విలువ ఇప్పటికి కూడా అమ్మాయికి రావడం లేదు. అసలు అబ్బాయిలు ఎందుకు పుడతారో తెలిస్తే చాలామంది లెంపలేసుకుంటారు. నాకు కొడుకులు వద్దురా బాబు అంటారు. పుత్రులు మొత్తం 7 రకాలుగా జన్మిస్తారు. వాళ్ళు ఎవరు, ఎలా జన్మిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివం ఛానల్. మొదటిది వచ్చేసి పూర్వజన్మలో తన సొమ్మును దాచమ్మని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా పుడతాడు. ఇక రెండవది తాను పూర్వజన్మలో బాకీపడిన అప్పును తీర్చడానికి కొడుకుగా పుడతాడు. ఇక మూడవది పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు. ఇక నాలుగవది పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు, ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు. ఇక ఐదవది పూర్వజన్మలో తాను అనుభవించిన సేవకి సుఖాలకి బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. ఇక ఆరవది పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు. ఇక ఏడవది ఏమీ ఆశించకుండా కూడా పుత్రునిగా జన్మించి తన విధి విధానాలను తీరుస్తాడు. ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారంగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పని మనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటాయి. రుణము తీరగానే వదిలి వెళ్ళిపోవడమో పరలోకానికి చేరడమో జరుగుతుంది. తెలుసుకున్నారు కదా పుత్రులు ఎన్ని రకాలు, వాళ్ళు ఎందుకు జన్మిస్తారు అని. ఇప్పటికైనా కొడుకు మీద ఆశలు పెట్టుకోవడం ఆపేయండి. ఎందుకంటే ఈ రోజులలో కొడుకులు ఎవరు కూడా తల్లిదండ్రులను చూడట్లేదు. వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళ స్వార్థం, వాళ్ళ జీవితం వాళ్ళకే సరిపోతుంది. నా కొడుకులు పెద్దగా నన్ను అది చేస్తారు, ఇది చేస్తారని వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకుండా ఇప్పుడు ఉన్న దాంట్లోనే మీరు సంతోషంగా ఉండండి. అలాగే ఇకనైనా కొడుకుల మీద కాకుండా అమ్మాయిల మీద కూడా ఎంతో కొంత ప్రేమ చూపించి అమ్మాయిని కూడా కనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు చాలా ఎక్కువైపోతున్నారు, అమ్మాయిలు చాలా తక్కువైపోతున్నారు. 5 అబ్బాయిలకి ఒక అమ్మాయి అలా ఉన్నారన్నమాట. పెళ్లి చేసుకోవడానికి కూడా అసలు అమ్మాయిలు దొరకడం లేదు. ఇప్పటికైనా అబ్బాయిలు ఉన్నవాళ్ళు అమ్మాయి కావాలని కోరుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.